విశ్రాంతి ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చదువుతారా మాట? శుభార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి శుభార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఎవరెవరు? మత్తయి శుభార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసు ప్రభుల వారు దర్శించిన జీవితాలు మనం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన దర్శించిన పాపి అయిన జక్కయ్య జీవితం, ఆయన దర్శించిన సమరయ స్త్రీ జీవితం, ఆయన స్వస్థపరిచిన 7 దయ్యములు పట్టిన మరియా మగ్దలేని మరియ జీవితం, ఆయన దర్శించిన స్వస్థపరిచిన పుట్టు గుడ్డి వాడైన బర్తలోమయి జీవితం, ఆయన దర్శించిన రక్తస్రావ రోగి జీవితం. ఈ జీవితాలన్నీ కూడా చాలా విశ్రాంతిగా ఉన్నాయి. ఇంకొకటి గురించి చెప్పడం మర్చిపోయాను. ఎరాసేలు దేశంలో 2000 దయ్యాలు పట్టి, 2000 కంటే ఎక్కువ దయ్యాలు పట్టి సమాధుల్లోనే పడుకోవచ్చు. ఓకే, సమాధుల్లోనే తన జీవితం అంతా గడిపి వేస్తున్నారు. ఓకే, సో వస్త్రహీనుడిగా రాళ్ళతో కొట్టుకొచ్చు, తన్ను తాను గాయపరుచుకుంటున్న వాని జీవితం. సో ఈ జీవితాలు ఎలా ఉన్నాయి? సన్ని ఎట్లా ఉన్నాడు? మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టచ్ చేసుకుని టై కట్టుకుని వెళ్ళి తెగపోలి జంక్షన్లో నిలబడ్డాడు. ఎవడరా వీడు? అరే వీడు మర్చిపోతాం కదా. ఎవరు? మిస్టర్ పోతాం కదా, విని కదా సమాధులు మిస్టర్ పోతాం కదా. ఏంట్రా ఈ టక్ ఏంటి, టై ఏంటి, తెగపోలిలో నిలబడి స్వార్థ ప్రకటించడం ఏంటి అని అడిగితే దేవుడు తన జీవితాన్ని ప్రభావితం చేశాడు. ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారు దర్శించిన జీవితాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. యేసు ప్రభుల వారి నాటి కాలంలో దర్శించిన జీవితాలు విశ్రాంతిలో విశ్రాంతిగా ఉన్నట్లుగా ఈ దినం యేసు ప్రభువు నమ్ముకున్న వారి జీవితాలు ఉన్నాయా అని అడిగితే చెప్పండి, సమాధానం ఏమవుతుంది? చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? గారు ఏం సమాధానం చెప్తారు? యథార్థంగా మాట్లాడుతుంటే ఏమని చెప్తారు? ఎస్ఏ నోనే, నోనే కదా, ఎస్ఏ కాదు, నోనే. ఎందుకై ఉంటుంది? కాలం మారింది మైండ్లో అంటారు. అంటారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? ఏం కాలేదు. యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత జరగాల్సింది ఏంటంటే కొండ మార్పిడి జరగాలి. ఏ మార్పిడి?
కుండ మార్పిడి అని దేని అంటారు? ఇచ్చి పుచ్చుకోవటం. ఒక ఇంటిలో ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే, ఇంకొక ఇంటిలో ఇంకొక కుమారుడు ఇంకొక కుమార్తె ఉంటే, ఈ ఇంటిలో ఉన్న కుమార్తెను ఆ కుమారుడికి, ఆ ఇంటిలో ఉన్న కుమార్తెను ఈ కుమారుడికి చేసుకుంటే దాన్ని కుండ మార్పిడి అంటారు. నాకు తెలీదు, దానికి కుండ అని పెట్టారు. నాకు తెలియదు, నాకు క్షమించే. కుండ మార్పిడి ఆలోచించండి. ఇక్కడ జరగాల్సిన మార్పిడి ఏంటో తెలిసిన? భయంకరమైన భారం. మీకు అర్థం కావాలి అంటే, కాడి తెలుసు కదా, కాడి కర్ర, ఎద్దు లాగే కాడి కర్ర. ఆ కాడి కర్ర భుజం మీద ఉన్నది. ఎంతసేపు మిగిలిన దాన్ని చాలా బరువు. ఆ బరువు వేసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు అన్నాడు, నేను నీ భారాన్ని తీసేస్తా, ఇదిగో నీ భారాన్ని నాకు. అయితే కండిషన్, నీ భారాన్ని నేను నా మీద వేసుకోవాలి అంటే నీవు నా భారాన్ని నీ మీద వేసుకోవాలి. ఏంటది? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఏమిటది? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఆయన ఏమని చెబుతారంటే, ఇదిగో నా కాడి. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఒక ప్లాస్టిక్ పైప్, ఒక 4 అంగుళాల మందం ఉన్న 6 kg ప్లాస్టిక్ పైప్. ఇదిగో ఇది ఎత్తుకుంటావా, ఆ భారం నేను తీసుకుంటా. ఇది ఎత్తుకోవా, నీ భారం నీ భుజం మీద ఉంచు. అర్థమవుతుంది? ఇది ఎత్తుకుంటావా, నీ భారం నేను తీసుకుంటా. ఇది కానీ ఎత్తుకోలేదనుకో, నీ భారం నీ దగ్గరే ఉంచుకో, నా భారం నేనే ఉంచుకుంటా. ఇప్పుడు క్రైస్తవులు, ఎక్కువ మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, యేసయ్య భారం గీరం అసలు నాకేమొద్దు, అసలు దాని గురించి మాట్లాడద్దు, నాకు భారం వద్దు, ఏమొద్దు, నేను ఏదో మీ దగ్గరికి వస్తున్నా, మీ ఇష్టం. మీకు మనసు అంటే కొద్దిగా స్వస్థత ఇవ్వండి, మీకు మనసు అంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితులను మార్చండి, మీకు మనసు అంటే కొద్దిగా అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతున్నారు, కొద్దిగా వాటి నుంచి విడిపించండి, మీకు మనసు అంటే కొద్దిగా చిన్న బండి పాత బండి అన్న ఇవ్వండి. ఇలా అడిగేటట్టే ఉన్నారు కానీ ఆయన కాడిని ఎత్తుకునేటట్టు లేరు. వింటున్నారా? ఆయన కాడి ఎత్తుకునేటట్టు లేరు. ఆలోచించేయండి. విశ్రాంతి ఎవరికి అంటే, ఒకటి ఆయన కాడి ఎత్తుకున్న వారికి, రెండవది ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకున్న వారికి. ఎవరైతే సులువైన తేలికైనా ఆయన కాడిని భుజం మీద ఎత్తుకొని మోస్తారో, ఆయన ఎంత నేర్చుకుంటారో, ఆయన అంటున్నాడు, మీ అందరి భారాలు నేను తీసేసుకుంటా. అప్పుడు కదా విశ్రాంతి. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడేంటి, ప్రజలు చక్కగా గుడికి వెళ్ళినట్లుగా చర్చికి రావడం, కాసేపు చక్కగా కూర్చోవడం, అవతలికి వెళ్ళిపోవడం. యేసయ్య ఏమి పని చేస్తున్నట్లేదు, ఇది టాబ్లెట్ కానీ పని చేస్తున్నట్లేక పని చేయకపోతున్నట్లు యేసయ్య పని చేస్తున్నట్లేదు. ఆలోచించేయండి. వెయిట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్, బర్డెన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన మనకు విశ్రాంతి కలుగు చేయాలి అంటే మనము ఆయన కాడి, సువార్త అనే కాడి, దేవునికి స్తోత్రం, సువార్త అనే కాడి, నశించిన ఆత్మలను గుర్చిన భారము అనే కాడి మన భుజముల మీద ఎత్తుకొని మనము ఆయన కొరకు జీవించడం ప్రారంభిస్తే ఆయన మన కొరకు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. మనము ఆయన కొరకు జీవించడం మొదలు పెడితే ఆయన మన కొరకు జీవిస్తారు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని నేను
ఘనపరుస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ఘనపరచాలంటే మనం ఆయనను ఘనపరచాలి. ఇలా అయితేనే ఏదైనా సాధ్యమవుతుంది. క్రైస్తవులు విశ్రాంతిగా ఉండకపోవడానికి కలిగిన కారణం, సో కొంతమంది పొలములతో విశ్రాంతి లేదు, కొంతమందికి ఉద్యోగాలతో విశ్రాంతి లేదు, కొంతమందికి వ్యాపారాలతో విశ్రాంతి లేదు. సో విశ్రాంతి లేకుండా దేవుడు పని చేయట్లేదు అని అనుకుంటున్నారు. ఓకే, మరి ఎవరు భారమేంటో నాకు తెలియదు, కానీ నాకైతే ఆయన స్వార్థ భారంతో విశ్రాంతి లేదు. దేవునికి స్తోత్రం. పగలు ఖాళీలు లేవు, రాత్రులు ఖాళీలు లేవు. ఓకే, పగలంతా పని, సో రాత్రంతా సువార్త. సో కనీసం 5 గంటలు కూడా తృప్తి లేకుండా మేము భారాన్ని మోస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా భారాలు మోస్తున్నారులే, కానీ ఎవరి భారాలు వాళ్ళు మోసుకుంటున్నారు. ఎవరి భారాలు వాళ్ళే మోసుకుంటున్న వారిని యేసయ్య అంటున్నాడు, అలా అయితే మీ భారాలు మీరే మోసుకోండి. నా భారం తీసుకొని వారి ఎవరి భారాన్ని నేనేమి తీసుకోను. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతించండి. సన్నీ హైదరాబాద్ నుండి వచ్చేసాడు. మళ్ళీ వెళ్తాడు, నా దగ్గరే వచ్చేసాడు. సన్నీ అడవులది వచ్చాడు అని అంటే సన్నీ ఇంటి దగ్గర ఉండండి. సన్నీ ఎవరు ఆలోచిస్తాడంటే పాస్టర్తో ఎవరున్నారు, పాస్టర్ ఎక్కడున్నారు, అడవులది చర్చిలో ఏమి లోపాలు ఉన్నాయి, గుణందీప చర్చిలో, కొత్తపాలెం చర్చిలో, రేపల చర్చిలో. అసలు ఈ శిష్యుల సంగతి ఏంటి? ప్రజలు ఎందుకు యాక్టివ్గా లేదు? ప్రజల్ని ఎలా యాక్టివ్ లోపలికి తీసుకురావాలి? తన ఆలోచన అంతా అలానే ఉంటుంది. అలాంటి వాడి గురించి పాస్టర్ గారికి ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగింది. మీరేమనుకోకపోతే దేవునికి స్తోత్రం. రాత్రి నేను చర్చిలోపటికి వచ్చేసరికి సో అందరూ స్వస్థత ప్రార్థన చేస్తున్నారు. స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంటర్ అయ్యేసరికి నా ముందుకి దేవుడు కొంతమందిని తీసుకుని వస్తున్నాడు. కొంతమందిని తీసుకుని వచ్చిన వారి గురించి ప్రార్థన చేశా. ఇంకొకరు ముందుకు వచ్చారు, వీళ్ళ కోసం ప్రార్థన చేసిన అవసరం లేదు, ఎందుకు మీకు అర్థమైపోతుంది. ఆలోచించేయండి. సో తిను అస్తమానం మాస్టర్ లాగా ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఏమి లేవు పరిస్థితులు, అంతా యథా రాజా తదా ప్రజగా ఉన్నా. నేను ఊరికనే వాళ్ళ అమ్మ సన్నీ ఉండగా వాళ్ళ అమ్మ సన్నీతో అన్నాను, సన్నీ నువ్వు వేరుశనగ చేనేసావు కదా, నీకు నేను ప్రార్థన చేస్తున్నాను, 5 లక్షల రూపాయలైనా మిగలాలని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాను. అలాగే ప్రార్థన చేశా. వాస్తవాన్ని ప్రసాద్ అంతకుముందు వేసిన పంటలో లాసు, అంటే అంతకుముందు వేసిన పంటలో కూడా లాసు. ఈ లాసులు నాకెందుకు లేని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు వేయడానికి. సరే నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీకు 5 లక్షల రూపాయలైనా మిగలాలని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాను. అప్పుడు అంత ప్రశాంతిగా ఉంది. ఏం జరిగిందో ఏమో తెలీదు, ఒక్కసారిగా వేరుశనగ ప్రైస్ 3,700 రూపాయలకి వెళ్ళిపోయింది. 3,700 రూపాయలు ఒక బ్యాగ్. సరే ప్రైస్ పెరిగిపోయింది అని అంటే అదే విధంగా పంట కూడా పండిపోయింది. నిజంగానే ఊరికనే ఏదో విశ్వాసంతో ప్రభా వాడు కష్టపడుతున్నాడు, వాడికి మీరు సహాయం చేస్తే వాడు ఏదైనా వెహికల్ కొనుక్కొని ఎక్కడే మీ పరిచర్లో ఉంటాడు, వాడికి ఒక 5 లక్షల రూపాయలైనా ఇవ్వండి ప్రభా అని చేసిన ప్రార్థన నిజమైంది. తను మొన్న వేరుశనగ పంటలో మంచి హిట్ కొట్టాడు, 6 కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి? దోస్ హూ బేర్ ద బర్డెన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు భారము మోసేవారికి. దేవునికి స్తోత్రం. వరుసనే 2 సంవత్సరాలు లాస్, పెట్టుబడులు కూడా లాని రాస్, కానీ సంవత్సరము పూర్తిగా మ్యాచ్ టర్న్ అయింది. అప్పటికి ప్రైస్ లేదు. నేను ప్రార్థన చేసే సమయానికి, నేను తనతో వాళ్ళ అమ్మతో మాట్లాడే సమయానికి ప్రైస్ లేదు, హోప్ లేదు, ఏమి లేదు.
అసలు ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు పాస్టర్ 3 లక్షలు అయిపోయింది పాస్టర్ పెట్టుబడి, మన 4 రోజుల తర్వాత వచ్చి పాస్టర్ 4 లక్షలు అయిపోయింది పాస్టర్. హే, నేను నీకోసం 5 లక్షలు మిగిలాలని ప్రార్థన చేస్తున్నాను లేపో. మీకు అర్థమవుతుంది, దేవుడు మన భారాన్ని తీసుకోవాలంటే మనము ఆయన భారాన్ని తీసుకోవాలి. ఆయన భారాన్ని తీసుకోనని వారి ఎవరి ఆ భారాన్ని ఆయన తీసుకునేవారుగా లేరు. ఆలోచన చేయండి. మనము దావీదు దగ్గరికి వెళ్తే దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆయన ఎబుసీల పట్టణం మీదకి వెళ్ళాడు, దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ తన కోసం ఒక మంచి నగరాన్ని కట్టుకున్నాడు. ఆ ఎబుసీల పట్టణమే నేడున్న యెరూషలేము. ఒక చక్కటి పట్టణాన్ని కట్టుకున్నాడు. పట్టణాన్ని కట్టుకుని దాంట్లో ఉంటుండగా తనకు ఆలోచన వచ్చింది, నేనేమో సరమి వేసిన ఇంట్లో ఉంటున్నాను, నా దేవుడేమో తెరల మధ్య నివాసం చేస్తున్నాడు. నేను నా దేవునికి మందిరాన్ని కట్టాలి. వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రి నిద్ర పట్టలేదు, నాతాను దగ్గరికి వెళ్ళాడు. నాతాను, ప్రవక్తైన నాతాను, నాకు దేవుని మందిరం కట్టాలని ఉందయ్యా. నాతాను అన్నాడు, నీవు మనసుకి ఇష్టం వచ్చింది చేసేయచ్చు, ఎందుకంటే నీ హృదయం మంచిది. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు, నన్ను దావీదు కాదు, దావీదు గర్భము లోపటి నుండి వచ్చిన వాడు, దావీదు సంతానం లోపటి నుంచి వచ్చిన వాడు నాకు మందిరాన్ని కడతాడు. దావీదు మందిరానికి కావలసిన ఉపకరణములన్నిటినీ కూడా సమకూర్చవచ్చు, మెటీరియల్ని సమకూర్చవచ్చు. దావీదు మందిరం ఏమి కట్టలేదు, కానీ దావీదు హృదయంలో ఏమన్నది, దేవుని ఇంటికి వచ్చిన భారం. ఆ కారణంగా మనకు తెలుసు, దావీదు రాజ్యాన్ని శాశ్వత కాలంగా దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు మార్నింగ్ బైబిల్ స్టడీలో కూడా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, నేను దావీదును బట్టి యెరూషలేమును కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము టైం పాస్ చేయడానికి దేవుని దగ్గరకు రాలేదు. మనము దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాము అని అంటే, మన భారం ఆయన మీద వేయడానికి, ఆయన భారాన్ని మనము తీసుకోవడానికి వచ్చాము. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. మా తాతయ్య గారు వాళ్ళు 4 అన్నదమ్ములు. మా తాతయ్య గారు ఒక్కడే దేవుని నమ్ముకున్నాడు. ఆ రోజుల్లోనే ఆయన దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉండేది. ఈ రోజుల్లో మేము బ్యాగ్లు వేసి తిరుగుతున్నాం, ఆయన ఆ రోజుల్లోనే బ్యాగ్ వేసి తిరిగేవాడు. ఆ బ్యాగ్లోనే బట్టలు, ఆ బ్యాగ్లోనే బ్యాగులు, ఆ బ్యాగ్లోనే ఒక టార్చ్, ఓకే, ఆ బ్యాగ్లోనే కొన్ని ముఖం కడుక్కునే పుల్లలు, ఒక అద్దం, ఒక దువ్వెన, మళ్ళీ ప్రార్థన చేసుకోవటం కోసం ఒక చిన్న పట్ట ఆ బ్యాగ్లోనే ఉండేవి. ఆయన ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయి 2-3 రోజుల పాటు బయట నుండి వాక్యాన్ని నేర్చుకునేవాడు, సేవకులతో పాటు ఉండేవాడు. మా పెద్దబాబాయ్ గారు చెప్పారు, ఒకసారి ఇంటి నుండి వెళ్ళిపోయి 4 రోజుల దాకా ఇంటికి రాలేదట. అప్పట్లో ఫోన్లు లేవు కదా, మెసేజ్లు లేవు కదా, వాట్సాప్ లేవు కదా, ఉత్తరం వేస్తే ఎవరికి వేయాలో తెలియదు కదా, ఎక్కడున్నాడో తెలియదు కదా. 4 రోజుల పాటు ఇంటికి రాకపోయేసరికి ఆయనకి లేడు, చనిపోయాడు అనుకుని కూడా డిసైడ్ అయిపోయి అందరూ ఇల్లు పాటు లేట్ చేసుకున్నారు. ఆయన్ని అలా దేవుని కోసం తిరుగుతా ఉంటే మిగిలిన 3 అన్నదమ్ములు ఆయనను లేశాడు, మా అన్నయ్య బయలుదేరాడు, వెళ్ళాడు, వస్తాడో రాడో, ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు, వెళ్తున్నాడు, అపహాస్యం చేసేవారు. కానీ ఆయన ఆ రోజున అపహాస్యం అయ్యి దేవుని కొరకు జీవించాడు. ఈ రోజున చాలా గౌరవంగా టీవీగా ఆయన పిల్లలమైన మేమున్నాం. దేవునికి స్తోత్రం. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. విశ్రాంతి కావాలి అని అంటే ఆయన భారాన్ని ఎత్తుకోవటం మ్యాండేట్, నాట్ ఎన్ ఆప్షన్. అండర్స్టాండింగ్? విశ్రాంతి కావాలి అని అంటే, ఆయన భారాన్ని నేను ఎత్తుకోవడం నాకు తప్పనిసరి. ఆయన సువార్తను నేను ప్రకటించడం తప్పనిసరి. రక్షణార్థంగా నేను జీవించడం తప్పనిసరి. నశించిన ఆత్మలను గురించిన భారం కలిగి నేను ప్రార్థన చేయడం తప్పనిసరి. నేను ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో నా స్వార్థాన్ని నేను విడిచిపెట్టేయడం తప్పనిసరి.
నా కొరకు కాక నేను క్రీస్తు కొరకు జీవించడం ఇంకా తప్పనిసరి. దేవునికి స్తోత్రం. కానీ క్రైస్తవులు అలా లేరు. ఎలా ఉన్నారు చదువుదామా? 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మరి చూస్తారా? పదిహేడవ అధ్యాయము దయచేసి 18వ వచనం చదువుతున్నాను. 17, 18 చాలా చదవాలి, కానీ షార్ట్ టైం చేసి కొంచెమే చదివిస్తున్నాను మీతో. కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో వారి యందు కోపగించి కాదు, బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను. గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. ఈ రాజుల గ్రంథము 17వ అధ్యాయం అనేది చాలా విషాదకరమైన అధ్యాయం. ఎంత విషాదకరమైన అధ్యాయం అంటే 430 సంవత్సరాల పాటు ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఫరో యొక్క ఇనుప కొలిమిలో కరిగిపోయి కాలిపోయిన ఆయన పిల్లలైన ఇశ్రాయేలీల్ని ఆయన రెక్కల మీద మోసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? రెక్కల మీద. వారి కోసం ఐగుప్తులో 10 అద్భుతాలు చేశారు. వింటున్నారా? వారి కోసం ఎర్ర సముద్రాన్ని పాయం చేశారు. వారి కోసం బండలోపటి నుంచి నీళ్లను రప్పించారు. వారి కోసం ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించారు. వారి కోసం పగలు మేఘస్తంభం అయ్యారు, రాత్రి అగ్నిస్తంభం అయ్యారు. వారి కోసం ఒక దినమెల్ల సూర్యుడిని ఆకాశంలో ఆపేశారు. సూర్యుడిని గిబియోన్లో ఆకాశంలో ఆపేశారు. చంద్రుడిని అయ్యాలోన్ లోయలో ఆపేశాడు. వాళ్ళు మరలా కనాను లోపలికి వచ్చి భోజనాన్ని సిద్ధపరిచేంత వరకు కూడా 40 సంవత్సరాల పాటు ఆహారం కురుస్తూనే ఉంది. మీరు ఊహించుకోవచ్చు ఆయన తన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత ప్రేమించారో. మీరు ఊహించండి. ఇలాంటి పిల్లలని దేవుడు 17వ అధ్యాయంలో ఆయన ముందు నుంచి ఆయన సముఖం లోపటి నుంచి వెళ్ళగొట్టేశాడు. మన భాషలో చెప్పాలంటే పారద్రోలాడు, తోలేశాడు. ఆయన తోలు వేస్తే సిరియా రాజైన ఎవరు? షల్మనేజర్. అష్షూరు రాజైన షల్మనేజర్, క్షమించండి, అష్షూరు రాజైన షల్మనేజర్ వచ్చి ఇశ్రాయేలు మీద పడి 6వ వచనం చదువుతున్నాను. హోషేయ ఏలుబడిలో 17వ అధ్యాయం 6వ వచనం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షామ్రోను పట్టణాన్ని పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి కొనిపోయి గోజాను నది దగ్గరనున్న హోలహు, హాబోరు అను స్థలముల యందును మాదీల పట్టణంలోను వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉన్నారు. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి
దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకల పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటిని చేసి పూజించుచు వచ్చారు. అది ఒక ఫేస్. చూస్తున్నారా? రెక్కల మీద మోసుకొని వచ్చాడు. వారికి కావాల్సినంత చక్కగా అరేంజ్ చేశాడు. ఏ లోపం లేకుండా అరేంజ్ చేశాడు. ఆయనే వారిని కాస్తూ వచ్చాడు. వారి కోసం న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు రాజులు కావాలని అడిగితే రాజులను ఇచ్చాడు. ఎంత చేస్తే ఐగుప్తు నుంచి మమ్మల్ని తెప్పించింది నువ్వు కాదు అని ఇశ్రాయేలు 2 దూడలను పెట్టుకున్నారు. బేతేల్లో ఒక దూడ, దానిలో ఒక దూడ. ఈ 2 దూడలు కాదన్నట్లుగా చెట్ల కింద, కొండల మీద, పచ్చని చెట్ల క్రింద రకరకాల దేవతలను వారు పెట్టుకొని వారి హృదయం లోపటి నుంచి దేవుణ్ణి తీసేశారు. చెప్పండి ఏమన్నారు? వారి హృదయం లోపటి నుంచి దేవుణ్ణి తీసేశారు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజున క్రైస్తవుల హృదయంలో దేవుడు ఏ మేరకు ఉన్నాడు, వారి హృదయంలో ఏ రకములైన విగ్రహాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏం చూద్దాం. కొంతమంది హృదయంలో వారి పొలాలు, వారి ఫైనాన్స్, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు. దేని వాక్యం తెలుస్తుంది? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇండ్లనైనను భూములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. మీరేం గమనిస్తున్నారో నాకు తెలీదు. ప్రజలు చర్చ్కి వస్తున్నారు, కానీ ప్రజలందరి హృదయాల్లో, ఆ రోజున ఇశ్రాయేలు హృదయాల్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో ఈ రోజున ప్రజల హృదయాలు అలాంటి దేవతా విగ్రహాలు లేవు. కానీ దేవుని కంటే నీవు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేవుని కంటే నీవు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నీ హృదయంలో పెద్ద విగ్రహం. దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఏదైనా నీకు విగ్రహమే. Whatever it may be, whether it is job or it is the business, whether it is the house or it is the land, whether it is the glamour or any other. నీ హృదయంలో ఏదైనా దేవుని స్థానాన్ని ఆక్రమించింది అని అంటే, దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించిందంటే, దట్ ఈస్ ద ఐడల్ ఇన్ అవర్ హార్ట్. ఇప్పుడు చెప్పండి, మన హృదయాల్లో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఉందని ధైర్యంగా చెప్పగలమా? అరే హియర్ అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? నాకు దేవుడు మాత్రమే. నా జీవితంలో, నా హృదయంలో దేవుడు మాత్రమే. నేను దేవుని కొరకు మాత్రమే. ఏం సరే, ఎంతమంది అనుకుంటా ఉంటుంటారంట? మీకు కనిపిస్తున్నారా? అడవుల చర్చిలో వాస్తున్నాడు. ఇట్స్ గుడ్, యాక్టివ్గా అందరం బైబిల్ స్టడీ కూర్చుంటాం కదా.
అయ్యగారు మాలో ఎలీషాలు అసలు ఎవరు లేరండి, మేమందరం గెహజీలమే అంటాడు. మేమందరం తెల్లాలేసిన దగ్గర నుంచి ఎక్కడ రూపాయి దొరికిద్దా అని ఎత్తుకుంటా పారిపోయేవాళ్ళనే గాని, పాస్టర్ గారి ఆత్మ నా లోపలికి ఏమైనా వస్తుందా, ఆయన ఆత్మలో పాలు నాకేమైనా దొరుకుతుందా అని పాస్టర్ గారి వెనకాల తిరిగే ఎలీషాలు ఎవరు లేరయ్యా. ఆయన చేతి మీద నీళ్లు పోసేవాళ్ళు ఎవరు లేరయ్యా. నేను చూస్తేనేమో దర్వాజాల కోసం పోతున్నాను తెల్లాలేసిన దగ్గర నుంచి. ఈ రాజా చూస్తేనే కోళ్ళ వెనకాల పోతున్నాడు, ఈ చార్లెస్ గారు చూస్తేనే మాట వెనకాల పోతున్నాడు, ఈ పూరి చూస్తేనే ఉల్లిపాయలంటూ పోతున్నాడు. వీళ్ళందరూ మేమందరము గెహజీలమయ్యా, ఎలీషాలం కాదు. నాకైతే ఆయన అన్నమాట చాలా వాస్తవంగా అనిపిస్తుంది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ప్రజలకు లేదు. నేను క్రీస్తు కొరకు జీవించాలి. మనం ప్లాన్ చేయొచ్చు, నేను ఎలా చేయొచ్చు, నేను ఏ విధంగా ఉండొచ్చు. రకరకాల ప్రణాళిక చేయవచ్చు. మనందరి ఫ్లెక్సిబుల్ టైం చూసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ టైం చేసుకోవాలి, చూసుకోవటం కాదు, చేసుకోవాలి. మనమందరము ఏది ఏమైనా ఈ చర్చిలో ఉద్యోగం రగలట్లా, ఆత్మలు రావట్లా. మనమందరము అసలు ఒక టార్గెట్ చేసి ఒక నెల 2-3 నెలల పాటు ఒక కుటుంబం లాగా రోజు 1 గంట కలుసుకుని చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, పాడుకుందాం, ఆరాధిద్దాం. అసలు ఎలా ఉంటుందో మార్పు చూద్దాం. పాస్టర్ గారు చాలా కష్టంగా ఉన్నాయి, నేను ఒకరు, నాకు చాలా పనులు ఉంటున్నాయి అనేది ఒకరు, నాకు తీరట్లేదు అనేది ఒకరు. For God we should sacrifice. దేవుని కోసం మనం సాక్రిఫైస్ చేయాలి. నేను ఈ కళ్ళజోడు మార్పించుకొని కళ్ళజోడు వేసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే బైబిల్ కనపట్లా. నాదేమో చిన్న ఫోన్, మీ అందరి పెద్ద ఫోన్. నేను ఇట్లా పెట్టుకొని చూస్తే కానీ నా ఫోన్ కనిపిస్తుంది. నేను కనీసం హాస్పిటల్కి వెళ్ళే ఒక అబ్బాయి సెలవు దొరకట్లేదు. రవి గారు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా సెలవు లేదు నాకు. సో అందరికీ సెలవులు ఉంటున్నాయి, నాకే సెలవు లేదు. ఎందుకని? కమాండర్ ఏమని అంటారు? ద రెస్పాన్సిబిలిటీ కదా, ఏంటది? ద రెస్పాన్సిబిలిటీ. If I am not, what will happen? Son, a responsibility. If I am unavailable, what will happen? Son, a responsibility. I should be at first. ఇలా ఆలోచించడం కదా భారం తీసుకోవడం అంటే. కానీ సంఘం ఏంటి ఆలోచన చేస్తుందంటే, నేను అనుకుంటాను సరే మనం ఆదివారం వెళ్ళాం కదా, నేను 200 రూపీస్ ఆఫర్ చేశాను, మిగిలినంత పాస్టర్ గారు చూసుకుంటాను. సన్నీ ఉన్నాడు కదా, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేశాను. మనకు తీరు కదా ఎట్లా ఎంత వేసాను, 4 ఎకరాలు వేసాను చేసింది. దాంట్లో కలుపు వగైరా వ్యవహారాలు కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్షన్. All these are the idols in our hearts. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఎలాంటి ఐడల్స్, ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో అవి దేవునికి స్పష్టంగా తెలుసు. మనం చదివాము ఈరోజు వాక్య ధ్యానంలో. ఏమని చదివాము? 20వ అధ్యాయం. ఓకే, 28వ వచనం, 19వ అధ్యాయం 28వ వచనం. చూడండి ఏమని పడుతున్నాను. 19వ అధ్యాయం 28వ వచనం. నా మీద నువ్వు వేయు రంకెలను, 27 నుంచి చదువుదాం. నీవు కూర్చుంటయు, బయలు వెళ్ళుటయు, లోపటికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నది. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను అని ఎవరు మాట్లాడుతున్నారు?
దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అష్షూరు రాజు అయిన సన్హెరీబుతో మాట్లాడుతున్నాడు. ఏయ్ సన్హెరీబ్, నీవు కూర్చుంటావు నాకు తెలుసు, నీవు బయలు వెళ్ళడం నాకు తెలుసు, నువ్వు లోపలి రావడం నాకు తెలుసు, నా మీద వేస్తున్న రంకెలు కూడా నాకు తెలుసు, నీవు చేస్తున్న కలహం అంతా కూడా నా చెవుల్లోంచి వచ్చింది. మీరు చెప్పండి, సన్హెరీబు ఏం చేస్తున్నాడో దేవునికి అంతా తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలియదు అంటారా? He knows the depth of our heart. He knows the depth of counsel of our heart. He knows everything. When he knows everything, what about our care? ఆయన మన గురించి అంతా తెలిసినప్పుడు ఆయన అంతా చూస్తున్నాడనే జాగ్రత్త మనకి ఎంత మేరకు ఉన్నది చెప్పండి. జాగ్రత్త ఎంత మేరకు ఉన్నది? నేను ముగిస్తున్నాను. ఎందుకు క్రైస్తవుడు యేసు ప్రభు వారి నాటి కాలంలో ఉన్నంత విశ్రాంతిగా ఇప్పుడు క్రైస్తవుడు ఎందుకు లేడు అని అంటే, భారాలు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రెండవది, అందరి హృదయాలు క్రీస్తేస్తునకు దేవాలయముగా ఆలయంగా ఉండవలసినవి ఉండగా అందరి హృదయాల్లో ఏమది? విగ్రహాలు. సో ఈ విగ్రహాలను దేవుడు ఎంతో కాలం చూశాడు, ఇంకా చూడలేకపోయాడు. సో చూడలేకపోతే ఈ రాజైన షల్మనేసర్ వచ్చి వీళ్ళ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసి తీసుకుపోయాడు. ఊహించగలరా? సొంత దేశాన్ని విడిచిపెట్టి బంధకాలను వేసి ప్రజలను తోడుకొని వెళ్ళిపోవడం ఊహిస్తారా మీరు? గేదెలను తోలుకొని వెళ్ళిపోతున్నట్టు, ఆవులను తోలుకొని వెళ్ళిపోతున్నట్లు, గొర్రెలను మేకలను తోలుకొని వెళ్ళిపోతున్నట్లు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా హాలహు, హబోరు, మాదీల పట్టణం లోపలికి తోడుకొని పోయాడు. అది ఫస్ట్ ఫేజ్. 11వ ఫేజ్ లో ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు వారికి. రెండవ ఛాన్స్ ఏంటండి? అయినను మీ దుర్మార్గాలను విడిచిపెట్టండి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించిన నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రాన్ని బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించండి అని సెలవిచ్చిన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి సాక్ష్యము పలికించిన వారు ఏమని వినని వారై, ఏమంటే వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులయ్యారు. ఆ కారణంగా దేవుడు వారిని తన ముందు నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. మీరేమనుకుంటారు? నాకైతే క్రైస్తవ్యం ఏమీ బాగా అనిపించట్లేదు. నేను పనిచేస్తున్న సంఘాలలో కూడా భారము పుచ్చుకుంటున్న వారేమీ కనిపించట్లేదు. నాకేం కనిపించట్లేదు. ఎవరో ఇక్కడ 1-6 తప్పితే భారము పుచ్చుకుంటున్న వారు ఎవరు కనిపించట్లేదు. సంఘం అంతా ప్రజలు వచ్చేయాలి అని ప్రార్థన చేసుకోవాలి. దే షుడ్ నాట్ కమ్. మనం ప్రార్థన చేసినంత మాత్రం వాళ్ళు రారు. వీ షుడ్ వర్క్. మనం పని చేయాలి, మనం ప్రార్థించాలి, మనం పని చేయాలి. భారం తీసుకోవాలి. వీ షుడ్ సాక్రిఫైస్ ఫర్ గాడ్. దేవుని కొరకు త్యాగం అవ్వాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి సెల్ఫిష్నెస్ లోపటి నుంచి యూనివర్సల్ లెవెల్ లోపలికి రావాలి. సాక్రిఫైస్ లోపలికి రావాలి. సెల్ఫిష్నెస్ వదిలిపెట్టి సాక్రిఫైస్ లోపలికి రావాలి. ఈ మధ్యాహ్న మంది ప్రభు మనతో మాట్లాడుతుండగా మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. ఆయనైతే పక్షపాతం లేకుండా అందరికీ విశ్రాంతి ఇద్దాం అనుకుంటున్నారు, అందరికీ నెమ్మది, అందరికీ శాంతి ఇద్దాం అనుకుంటున్నారు, అందరికీ సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు. దాన్ని తీసుకోవడానికి మనము యోగ్యులుగా ఉన్నామా? మనకి పాసిబిలిటీ ఉన్నదా? అబిలిటీ ఉన్నదా? వర్తి ఉన్నదా?
మనం చెక్ చేసుకుందాం, పనులు ఉంచుదాం, కళ్ళు ప్రభుత్వం మాట్లాడదాం.